సేవా దృక్పథంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్స్ ట్రేడ్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్స్ ట్రేడింగ్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక 7 గోళీల సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండే ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. 1000 మంది పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేశారు. అసోసియేషన్ సేవలను కొనియాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు మైచర్ల శంకర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమాసాయి, ఉపాధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ కాకర్ల సహదేవుడు, కోశాధికారి పిట్టా సాయి, కమిటీ సభ్యులు ఏ కృష్ణ, కోడి రవి, తేడా సాయి కుమార్, సిరిగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ఎండలని దృష్టిలో పెట్టుకుని సుమారు 2000 మందికి హేలాపురి ఎలక్ట్రికల్ యూనియన్ ద్వారా మజ్జిగ చలివేంద్రం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఎండబారిన పడకుండా జాగ్రత్త తీసుకొని బయట ప్రజలు ఎండబారిన పడకుండా జాగ్రత్తగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున కోరుతూ ఉన్నాం.